కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఇద్దరు కుటుంబంలో పిల్లలున్నప్పుడు మేమిద్దరికి ఇస్తామని చెప్పానని మీరు పార్టీ గెలవక ముందే మేనిఫెస్టో అనేది ఒకటి మీరు విడుదల చేశారు. చేసినప్పుడు చెప్పిన హామీలు మీరు అమలు చేయడమే కాదు, ఉన్న వాళ్ళకి కూడా సరిగా డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ కుటుంబంలో ఉన్న వాళ్ళని, హాస్పిటల్‌కి వెళ్ళిన వాళ్ళని మీరు ఒకళ్ళు ఇద్దరు కాదు ముగ్గురిని కానండి, నలుగురిని కాని అనటం కరెక్ట్ కాదు. అంటే ఫ్యామిలీలో వాళ్ళు డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు గానీ ఎంతమందిని కనాలనేది కూడా మీరు చెప్తారా? అది కూడా మీకు సంబంధించిందేనా? ఇద్దరు కావాలనుకుంటే ఇద్దరితో ఆపరేషన్ చేయించుకుంటారు. ఒకళ్ళు కావాలంటే ఒకళ్ళతో చేయించుకుంటారు. అది ఫ్యామిలీకి సంబంధించిన విషయం కదా! మీరు హాస్పిటల్‌కి వెళ్ళినోళ్ళని మీరు ఆపరేషన్ చేయించుకోవడానికి లేదు అని చెప్పని తిరిగి రిటర్న్ పంపించడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చెప్పిన హామీలు సూపర్ 6 అని చెప్పనని మేనిఫెస్టో ఒకటి విడుదల చేసి, ఆ మేనిఫెస్టోలో విడుదల చేసిన సూపర్ 6లో కనీసం మీరు 1, 2 కూడా కరెక్ట్‌గా అనేది ఇవ్వల. పింఛన్లు ఇచ్చారు అని చెప్పుకుంటున్నారు. ఆ పింఛన్‌లో ఈ 100% అనేది పెన్షన్లు ఉంటాయి. 30% తీసేసి 70% ఇవ్వడమే జరిగింది. అదే కూడా తల్లులకు వందనం అని చెప్పానని పేరు మార్చైతే పెట్టారు గానీ మీరు ఇచ్చినవి మొత్తం కూడా జగనన్న హయాంలో ఆయన పెట్టిన పథకాలన్నీ మార్చైతే ఇచ్చారు గానీ మీరు కొత్తగా అయితే ఇచ్చిందైతే ఏమి లేదు. అది చెప్పింది ఇచ్చారా అని అంటే అది కాదు. ఒకళ్ళకి పడ్డాయి అని అంటే పడ్డాయి అన్నట్టు మాకు ఫోన్‌లో మెసేజ్‌లు అయితే వస్తున్నాయి గానీ బ్యాంకుకి పోతే అసలు అమౌంట్ పడ్డట్టయితే అక్కడ చూయించట్లేదు. చంద్రబాబు గారు మీరు చెప్పిన హామీలు అమలు చేయండి ప్రస్తుతానికి. మొత్తం ప్రతి రాష్ట్రం మొత్తం తెలుసుకుంది మీ గురించి ఈ 2 సంవత్సరాల్లో. చెప్పిన హామీలు చేయడంతో పాటు చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు కూడా చాలా జరుగుతున్నాయి. దానికి మేము చాలా బాధాకరంగా ఈ విషయాన్ని మీ మీడియా ముందు చెప్పుకుంటున్నాం.